నాన్నగారికి క్యాన్సర్ అని చెప్పాను. గ్రూప్స్ ఎగ్జామ్కి నాన్నగారి దగ్గరుండి తీసుకెళ్లారు కదా? ప్రిలిమ్స్కి నాన్న తీసుకెళ్లారు. మెయిన్స్కి 2 months ముందు నాన్న చనిపోయారు. మీలో ఎక్కడ ఆ బెరుకు ఆ ఇది కనిపించట్లేదు. యు ఆర్ సో కాన్ఫిడెంట్. హౌ కమ్? అంటే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి హీ నెవర్ షోడ్ డిఫరెన్స్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీడమ్ ఇచ్చేవారు. సో ఐ థింక్ అదే ఇలా చేసింది అనుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ కూడా. యూపీఎస్సీ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటి వరకు అందులో క్రాక్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ మీరు గుర్తించిన పాయింట్స్ అంటే ఏంటండి? ఇనిషియల్గా ఎన్సీఆర్టీస్ అని ప్రాపర్గా తరోగా చదివి ఉండాలి. దట్స్ ద బేస్. అది నాకు ఫస్ట్ అటెంప్ట్లో సరిగా తెలియకపోయింది. యూపీఎస్సీ సిలబస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలని 3 ముక్కల్లో చెప్పారు. నాన్నగారు ఆఖరిసరిగా మీకు చెప్పిన వర్డ్స్? నాన్న అమ్మకైతే ఏం చెప్పారంటే, అండ్ నాకు చెప్పింది ఏంటంటే దట్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్. రిజల్ట్స్ వచ్చినప్పుడు లేరే. గ్రూప్స్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ వైపు నుంచి కొన్ని టిప్స్ అనండి. సిలబస్ పేపర్లో ఉంటుంది కదా, ఎవ్రీ వర్డ్కి ఐ ప్రిపేర్ 10 to 20 lines ఆఫ్ నోట్స్. నేను మాక్ ఇంటర్వ్యూస్ చాలా తీసుకున్నాను, ఏకేఎస్లో తీసుకున్నాను. చాలా హెల్ప్ అయ్యాయి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. అండ్ వన్ థింగ్ విచ్ యాక్చువల్లీ హెల్ప్ మీ వాజ్ ఆ ఎగ్జామ్ టైంకి అటెంటివ్నెస్ ఉంటుంది మనకి. న్యూ పాయింట్ ఫర్ ఆస్పిరెంట్స్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ కార్యక్రమంలో యూపీఎస్సీ రిజల్ట్స్తో పాటు గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అది మీకు తెలిసిన విషయమే. యాజ్ అ సెడ్ వెఫర్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. కొంచెం డిలే అవుతుంది. ఎడిటింగ్ చేయడం, గెస్ట్ రావడం, టెలికాస్ట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం వెదర్ కూడా బాగాలేదు, కొంచెం డిలే అయిపోతుంది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. కానీ కాస్త ఓపిక పట్టండి. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేదాన్ని. టుడే ఈజ్ భవానీ శంకర్ గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. గ్రూప్స్లో డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన భవానీ శంకర్ గారికి ఫస్ట్ అయితే వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సారీ కాసేపు వెయిట్ చేయించాల్సి వచ్చింది, ఏమీ అనుకోవద్దు. రియలీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాఫ్ అయితే నేను చూశాను మన మేడం ద్వారా. ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీ నేటివ్ ప్లేస్, ఫ్యామిలీ గురించి. నా పేరు భవానీ శంకరి. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. మా ఫాదర్ 2020లోనే చనిపోయారు. అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ప్రీవియస్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను 2 years. బెంగళూరు రాబర్ట్ బాష్లో చేశాను. అండ్ లేటర్ ప్రిపరేషన్ కోసమని ఢిల్లీకి వెళ్ళాను. మీన్ వైల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడడం వల్ల ఇది క్లియర్ చేశాను. సో గ్రూప్స్లో ఫస్ట్ అటెంప్ట్ ఇది? గ్రూప్లో ఫస్ట్ అటెంప్ట్. మీకు ఇంకా ర్యాంక్ అయితే రాలేదనుకుంటే డైరెక్ట్గా డిప్యూటీ కలెక్టర్ అనేది చేసినట్టు కదా? చాలా మందికి అలాగే అయింది. ఓన్లీ టాప్ 10 మాత్రం ర్యాంక్స్ ఇచ్చారు. రెస్ట్ ర్యాంక్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. నేను విన్నది కరెక్టే. నాన్నగారికి క్యాన్సర్ అని చెప్పాను. యాక్చువల్లీ గ్రూప్స్ ఎగ్జామ్కి నాన్నగారి దగ్గరుండి తీసుకెళ్లారు కదా? ప్రిలిమ్స్కి నాన్న తీసుకెళ్లారు. మెయిన్స్కి 2 months ముందు నాన్న చనిపోయారు. అప్పుడు 1 year నాన్న క్యాన్సర్ వల్ల స్ట్రగుల్ అయ్యారు. కీమోథెరపీ అంతా ఇచ్చాం, కానీ లాస్ట్కి అయితే చనిపోవడం జరిగింది. గాల్ బ్లాడర్ కార్సినోమా వచ్చింది. ఇక్కడే బసవతారకంలో ట్రీట్మెంట్ చేయించాము. సో సెప్టెంబర్లో నాన్నగారు చనిపోయారు అండ్ డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది. ఓకే ఓకే. అంటే చాలా లేట్గా డిటెక్ట్ అయింది. అంటే అది డిటెక్ట్ అవ్వడమే లాస్ట్ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్. సో తెలియకపోయింది. అంటే సడన్ వెయిట్ లాస్ వల్ల తెలిసింది. వెయిట్ లాస్ చాలా అయిపోయారు అనమాట. దాదాపు 25 kgs తగ్గిన తర్వాత తెలిసాం, డయాగ్నోజ్ అయింది. అమ్మ ఏం చేస్తుంటారండి? అమ్మ గవర్నమెంట్ టీచర్, బయాలజీ అసిస్టెంట్. రైట్ రైట్. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? నేను సిస్టర్, యంగర్ సిస్టర్. తను ఇప్పుడు మెడిసిన్ 4th year చదువుతుంది. ఓకే. కానీ ఇంటికి పెద్ద నాన్నగారు క్యాన్సర్ తోటి ఇలా కాలం చేస్తే, కానీ మీలో ఎక్కడ ఆ బెరుకు ఆ ఇది కనిపించట్లేదు. యు ఆర్ సో కాన్ఫిడెంట్. హౌ కమ్? ఎలా? అంటే తన అలా పెంచిన విధానం అని చెప్పొచ్చు. అంటే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి హీ నెవర్ షోడ్ డిఫరెన్స్. అమ్మాయిలే ఇద్దరునే, ఇట్ వాజ్ నెవర్ ఫర్ హిమ్. మా ఫాదర్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఈవెన్ నేను ఢిల్లీకి వెళ్ళాలన్నా కానీ ఒక్కటే పంపించి, లైక్ దెర్ ఆర్ సో మచ్ ఫ్రీడమ్ ఫర్ అస్. సో ఐ థింక్ అదే ఇలా చేసింది అనుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ కూడా. దట్ మేడ్ మీ టు గెట్ ఇన్ ద లిస్ట్ అనుకుంటున్నాను. ఢిల్లీలో ఎంతకాలం ఉన్నారండి? 1 year ఉన్నాను. 1 year. అక్కడ చాలా ప్రెజరైజ్డ్గా ఉంటుందని విన్నాను, నిజమేనా? అంటే ఉంటుంది. చాలా మంది ఆ ఏరియా అంతా చదివే వాళ్ళే ఉంటారు. దట్ హోల్ రాజేంద్ర నగర్ ఏరియా ఫుల్ చదివే వాళ్ళే ఉంటారు. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ ఎక్కడికి వెళ్ళినా అనిపిస్తుంది అంటే మనం చేయగలమా, ఇంతమంది ఉన్నాము అని. బట్ ఐ వాజ్ నెవర్, అంటే డిమోటివేషన్ అంత అవ్వలేదు, కానీ బట్ ఒక హోప్ అయితే ఉండింది, వి విల్ గెట్ ఇన్ టు దిస్ అని.
యూపీఎస్సి కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు 3 అటెంప్ట్స్ అయ్యాయి. అంటే ఇప్పటి వరకు అందులో క్రాక్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ మీరు గుర్తించిన పాయింట్స్ అంటే ఏంటండి? అంటే ఇనిషియల్గా బేసికలీ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అంటే ప్రాపర్ ఐడియా లేదు. అంటే ఎవరైనా ఒక గైడెన్స్ ఇచ్చింది అంటే చాలాసార్లు అనిపించింది ఒక గైడెన్స్ ఉంటే బెటర్గా వచ్చిండే వాళ్ళమని. ఇనిషియల్గా ఎన్సీఆర్టీస్ అని ప్రాపర్గా తరువుగా చదివి ఉండాలి, దట్స్ ద బేస్. అండ్ సిలబస్ని ఒక 2-3 టైమ్స్ చదివి ఉండాలి. అండ్ ఎస్పెషలీ ప్రతి ఎగ్జామ్కి ఇమ్మెన్స్ ప్రాక్టీస్ ఉండాలి. అది నాకు ఫస్ట్ అటెంప్ట్లో సరిగా తెలియకపోయింది. మీకు ఇప్పుడు చాలా క్లారిటీ ఉంది యాక్చువల్లీ కదా. అవును, ఇంత సింపుల్గా యూపీఎస్సీ సిలబస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలని 3 ముక్కల్లో చెప్పారు. రైట్, దట్స్ నైస్. ఓకే, సో ఇప్పుడు కమింగ్ అటెంప్ట్స్కి ఐ థింక్ మీకు క్లారిటీ ఉంది కాబట్టి యూ కెన్ గివ్ మచ్ మోర్ బెటర్ అటెంప్ట్స్ ఐ థింక్ సో. రైట్, సో ఇప్పుడు ఇది బ్యాకప్ కింద పెట్టుకొని, అవునవును, గ్రూప్స్ బ్యాకప్ కింద పెట్టుకొని సో యూపీఎస్సీకి ఫర్దర్గా స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారా? అంటే ఐ ట్రై అండి. ఇప్పుడు వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది వెన్ ఐ జాయిన్ ద సర్వీసెస్. సో ఆ వర్క్ అయితే ఖచ్చితంగా న్యాయం చేసి ఇఫ్ లిటరల్ ఎనీ ఫ్రీ టైం దొరికితేనే ఐ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. సో విచ్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ ఆఫ్ కోర్స్. అప్పుడు ఫ్రీ టైం దొరికేదాన్ని బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ సర్వీసెస్ ఇప్పుడు జాయిన్ అయ్యేదానికే ఉంటుంది. రైట్, మీ నేటివ్ ప్లేస్ గురించి అక్కడ ఎలా ఉంటుందండి యాక్చువల్లీ? ఐఎమ్ ఫ్రమ్ కదిరి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఫేమస్. మీరు వినింటారు కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇట్స్ వెరీ ఫేమస్. సో మా ఫాదర్ అంతా చిన్నప్పటి నుంచి అక్కడే అనమాట. అండ్ ఎస్పెషలీ మై ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ ఈజ్ టీచర్స్ ఫ్యామిలీ అనమాట. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లైన్ అయితే అలవాటు అయింది. అంటే మాకు లేకపోయినా ఒక డిసిప్లైన్. అమ్మాయి డిప్యూటీ కలెక్టర్ అయింది అనమాట ఇప్పుడు. సో అందరూ ఆల్ రిలేటివ్స్ ఆర్ టీచర్స్ అనమాట. సో మోస్ట్లీ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాజ్ ఇన్ ద హోమ్. నాన్నగారిది 3rd స్టేజ్ అని తెలిసినప్పుడు మేబీ ఆయనకి మీకు కొంత హింట్ ఉండొచ్చు, మేబీ ఇంత టైం ఉండొచ్చేమో అని చెప్పని. నాన్నగారు ఆఖరిసరిగా మీకు చెప్పిన వర్డ్స్, మీకు కానీ మీ సిస్టర్ కానీ చెప్పింది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అమ్మకైతే ఏం చెప్పారంటే వాళ్ళు ఏం చేసినా వదిలేసే, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తారని. అండ్ నాకు చెప్పింది ఏంటంటే అమ్మని చెల్లిని బాగా చూసుకోమని చెప్పారు. హీ వాజ్ స్టిల్ ఆ స్టేజ్లో కూడా హీ నెవర్ ఫోర్స్డ్ మీ లైక్ జాబ్ చేయి అంటే నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎర్నింగ్ మెంబర్ వెళ్ళిపోయినప్పుడు భయం ఉంటుంది కదా. హీ వాజ్ నెవర్ లైక్ దట్. అప్పటికి కూడా హీ వాజ్ లైక్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నీకు తెలుసు ఏం చేస్తున్నావో, దట్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్. రిజల్ట్స్ వచ్చినప్పుడు లేరే అది నిజంగానే భలే ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు నిజంగా. డెప్యూటీ కలెక్టర్ కాబట్టి అమ్మాయి ఇంట్లో మీరే పెద్ద సంతానం, నా పెద్ద కూతురు డిప్యూటీ కలెక్టర్ అని గర్వంగా చెప్పుకుని ఉండేవాళ్ళు. నాన్నకి చాలా ఇష్టం. అంటే నాతో ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నారు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ వచ్చినప్పుడు అందరు మీ నాన్న కోరిక ఏ రోజు ఫోర్స్ చేయలేదు మా ఫాదర్ నన్ను. నాన్నగారి పేరేంటండి? బాలాజీ గారు ఎక్కడున్నా డెఫినెట్గా మీరు డిప్యూటీ కలెక్టర్ అయిన విషయం రీచ్ అవుతుంది. ఆయన చాలా సంతోషపడతారు, నో డౌట్ అందులో. ప్రతి ఒక్కరూ కూడా బీ హానెస్టీ, బీ పాజిటివ్, డూ యువర్ వర్క్ అన్న రీతిలో ఉండాలని కోరుకుంటున్నాను. 10 మందికి సహాయం చేయాలంటే మనము మన చేయి పై స్థాయిలో ఉండాలి. అలా కావాలంటే ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించాలి అని కోరుకునేది. ఈరోజు ఆ విజయాన్ని సాధించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మాయి నవోదయ, ఫిడ్జి క్యాంపస్, తర్వాత ఇంటర్నేషనల్ సెమినార్కు వెళ్ళింది. అంతేకాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్ అయిన మ్యూజిక్, డ్రాయింగ్, రీడింగ్ అవి కూడా ఇష్టం తనకి. ఈ సదవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా అండి, కాదు రేణుగారు ఎంత కాన్ఫిడెంట్గా కదా, వేరే వాళ్ళైతే అసలు ఈ మాత్రం ఇదిగా కూడా ఉండేవాళ్ళు కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగా. థ్యాంక్ యూ. సిస్టర్, ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ సిస్టర్ కూడా ఇటువైపు వచ్చే అనే అవకాశం ఉందా? అంటే తన ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్లీ ఫాదర్ అంటే తను ఫాదర్ది చూసి వెన్ హీ వాజ్ ఇన్ ద అంటే ఆ ట్రీట్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే వీ ఫెల్ట్ అనమాట, ఇప్పుడు ఉండే హెల్త్ సర్వీసెస్ సరిపోదు ఇండియాలో, ఇంకా చాలా కావాలి. అంటే యాక్చువల్లీ ఒక ఫ్రెండ్లీగా మాట్లాడే డాక్టర్ కావాలనిపించింది. ఆ స్టేజ్లో మాకు తెలియదు, వీఆర్ ఆల్ న్యూ ఇన్ టు దిస్ మెడికల్ ఫీల్డ్లో, ఆ మెడికల్ టర్మినాలజీ కానీ ఆ డిసీజ్ గురించి కానీ వీఆర్ నాట్ మచ్ అవేర్. సో అప్పుడు అనిపించింది ఒక ఫ్రెండ్లీగా కూర్చొని, అంటే వీ నో దట్ దిస్ ఇస్ నాట్ క్యూరబుల్ అని మనకు తెలుసు, కానీ పేషెంట్కి అర్థమయ్యేలాగా వీ కుడెంట్ సే టు అవర్ ఫాదర్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ స్టేజ్. అంటే వీ కుడ్ ఐ కుడ్ నెవర్ సే ఈవెన్ లాస్ట్ స్టేజ్. ఐ వాజ్ స్టిల్ హీ వాజ్ లైక్ యాక్చువల్లీ హీ ఆస్క్డ్ మీ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఇంకా ఎన్ని మంత్స్ ఉంది. I know it is 1 month, but I told him లేదు ఇంకా 5-6 months ఉంది అని. I don't
లైక్ ఎలా చెప్పాలో తెలియలేదు ఆ టైంలో. సో ఒక డాక్టర్ ఉంటే ఒక ఫ్రెండ్లీ డాక్టర్స్ ఉంటే అంటే సర్జరీ చేసినా ఏమి లేదు అది సర్జరీ ఇంకా అంటే టచ్ చేస్తే అది మరి పెరిగిపోతుంది, ట్యూమర్ ఇంకా బర్స్ట్ అయి పెరిగిపోతుంది. సో సర్జరీ అయిపోయిన స్టేజ్, ఓన్లీ కీమోథెరపీ వాటితోనే చేసాము. దట్ క్యాన్సర్ ఈస్ ఓన్లీ లైక్ దట్ లైఫ్ స్పాన్ ఈస్ ఓన్లీ వెరీ లెస్, ఇట్ ఈస్ జస్ట్ లెస్ దాన్ 1 year. అంటే డయాగ్నోసిస్ చేయడమే లేట్గా డయాగ్నోసిస్ అవ్వడం ఒక పాయింట్ అయితే, యా మీరు చెప్పినట్టు మన ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే కదా ఎగ్జాక్ట్లీ అంత ప్రెజర్, కొంచెం టెన్షన్ తగ్గ మన వాళ్ళు ఉన్నారు కదా అని ఒక టెన్షన్ ఉండేదే కాదేమో అర్థం చేసుకోవడానికి పరిస్థితుల్ని. ఓకే, తను ఆ మైండ్ సెట్లో ఉన్నారా? మన ఇంటి నుంచి ఒక కలెక్టర్ ఎలా అయితే ఉన్నారో ఇంకొక డాక్టర్ ఉంటే బాగుంటుంది. దట్స్ నైస్ యాక్చువల్లీ, దట్స్ ప్రాపర్ ప్లాన్. మన ఇంట్లోనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్, మన ఇంట్లోనే ఒక కలెక్టర్, మన ఇంట్లోనే ఒక డాక్టర్, మన ఇంట్లోనే ఒక లాయర్ ఉండుంటే, సరే మన కజిన్స్ కానీ ఎవరైనా ఉండుంటే ఆ సపోర్ట్ వేరు కదా. అంటే ప్లస్ మా ఫాదర్కి అంటే మేము చెప్పాము యాక్చువల్లీ చాలాసార్లు, అంటే ఇప్పుడు కూడా ఒక పర్సన్ 40+ అయ్యారంటే ఎవ్రీ ఇయర్లీ చెకప్ అవసరం. అంటే అప్పుడు తెలుస్తుంది ఏమేమి డిసీజెస్ ఉన్నాయి అండర్లైన్, కానీ ఒక డాక్టర్ చెప్తే వేరేలా ఉంటుంది, మేము చెప్తే వేరేలా ఉంటుంది. సో అది అనిపించింది మాకు అప్పుడు. నిజంగానే ఒక డాక్టరే చెప్పినంటే మా చెల్లి ఆ రోజు మేబీ ముందే తెలిసిండేదేమో. నిజం. అంటే ఎలా నడిచిందండి? అంటే నాన్నగారికి కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత ఎక్కడెక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు యాక్చువల్లీ ఆయన ట్రీట్మెంట్లో కానీ? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్గా క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అది ఫ్యామిలీ అందరికీ కూడా ఒక పెద్ద ట్రామాలా ఉంటుంది. అది ఫినాన్షియలీ కానీ, మోరల్గా కానీ, మెంటలీ కానీ. సో టు అండర్స్టాండ్ అంటే పీపుల్ జనరలీ ఒక సిచ్యువేషన్ ఇలా ఉంటుందా అని తెలుసుకోవడం కోసం మాత్రమే అడుగుతున్నాను. మీకు అభ్యంతరం లేదంటే చెప్పండి. లేదు అలా ఏం లేదండి. మా ఫాదర్కి తెలిసిందే వెయిట్ లాస్ అయినప్పుడు తెలిసింది. అప్పుడు డయాగ్నోస్ అవ్వలేదు. వి వర్ స్టిల్ థింకింగ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏమో, ద అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమో అనుకున్నాము. అంటే వేరే సోర్స్ అసలు థాట్ లేదు మాకు అసలు ట్యూమర్ అని. వెన్ ఫ్రమ్ అనంతపూర్ టు అగైన్, దిస్ ఇస్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్ యాక్చువల్లీ, ద స్టార్టింగ్ స్టేజ్. సో మనకు ప్రాపర్ పర్మిషన్స్ కావాలి. వీ హ్యాడ్ టు ట్రావెల్ ఫ్రమ్ అనంతపూర్ టు హైదరాబాద్. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అబ్స్టికల్. అంటే అది ఐ అండర్స్టాండ్ ఆ టైంలో అది అవసరం నీడెడ్. బట్ స్టిల్ వెన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ పర్మిషన్స్ తెచ్చుకోవడం కానీ చాలా డిలే అయింది మాకు. మరి అది వచ్చి హైదరాబాద్లో ఇక్కడ చూపించినప్పుడు అక్కడ డయాగ్నోస్ అవ్వడానికి కూడా లిటిల్ టు 1 month. అండ్ అది సరిగా అప్పటికి యాక్చువల్గా ప్రాపర్గా డయాగ్నోస్ కూడా అవ్వలేదు. బట్ డాక్టర్స్ అది చెప్పారు, అండ్ ఇంకా 6-7 months అని చెప్పారనమాట. అప్పుడు కూడా వీ వర్ స్టిల్ లైక్ దే వర్ 2 types ఆఫ్ క్యాన్సర్స్, బినైన్ క్యాన్సర్. సో వీ వర్ స్టిల్ థింకింగ్ బినైన్ అంటే ఏం అవ్వదు, తీసేయచ్చు, వెళ్ళిపోతుంది అన్నట్లు. బట్ అది కూడా కాదు, ఇట్స్ అంటే స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్, అది ఏం చేయడానికి లేదు. అండ్ 6-7 months ఉండింది. ఇక్కడే 2 months ట్రీట్మెంట్ ఇప్పించాము. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇంకొక రోజు మరీ క్యాన్సర్ లైక్ రివర్ట్ బ్యాక్ అయ్యి ఇంకా స్ప్రెడ్ అవుతుందని తెలిసింది. దెన్ అగైన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాము. లాస్ట్ అయితే ఇంకా 1 week ఉందన్నప్పుడు ఇంకా డాక్టర్ కూడా చెప్పారు ఇంకా 2 weeks, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్ అన్నారు. సో వీఆర్ లైక్ ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటే బెటర్ అని చెప్పి మళ్ళీ వెంట్ బ్యాక్ టు హోమ్. అక్కడ యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే హాస్పిటల్ అన్ని రోజులు ఉన్నప్పుడు హీ వాజ్ వెరీ ఇల్ అనమాట. అంటే కనిపిస్తుంది, ఇంటికి వచ్చినప్పుడు అసలు ఇతనైనా హాస్పిటల్లో ఉండినప్పుడు అంటే చాలా ఆ ఎన్విరాన్మెంట్ మార్చేస్తుంది మనిషిని. దెన్ ఇట్ వాజ్ ఇన్ 1 week తర్వాత హీ ఎక్స్పైర్డ్. రైట్. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్న బాధ్యతలు అంటే ఏంటి? ఒకటి మా సిస్టర్ అండ్ మా మదర్ని బాగా చూసుకోవాలి, మా నాన్నమ్మని కూడా బాగా చూసుకోవాలి. మా ఫాదర్కి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. ఓహో. సో వాళ్ళ ముగ్గురిని మా ఫాదర్ అడిగింది కూడా లాస్ట్ స్టేజ్ అదే అనమాట. అండ్ ఐ డోంట్ నో ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, మా వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు, ఇలా హాస్పిటల్లోనే చనిపోయారు. దట్ డే ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా మా డాడీని ఇలాగే అడిగారంట, ఓకే మీ మమ్మీని బాగా చూసుకోవని. సో ఐ డోంట్ నో. నానమ్మ ఇప్పుడు మీతో పాటే ఉంటారు, మా అమ్మ. ఓకే, రైట్. 2 ఆడపిల్లలు. అమ్మ ఎప్పుడైనా అన్నారా ఒక మగ పిల్లలు ఉంటే బాగుండేది? నెవర్, ఇట్ వాజ్ లైక్ దట్. వేరే ఎవరైనా వచ్చి అన్నా కూడా ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్. వాళ్ళు అసలు కొడుకులైనా కూతుర్లైనా, ఇప్పుడు మా డాడీ కొలీగ్స్ అందరూ అంటారు కొడుకులాగే చూసుకున్నారు మీరు, కొడుకులాగే ఉన్నారు అని. ఎప్పుడు అనలేదు మా నాన్న, ఎప్పుడు మా ముందర ఎప్పుడు ఆ డిఫరెన్స్ చూపించలేదు మాకు. అంటే మా ఫాదర్ ఎప్పుడు అనేవాళ్ళు పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఎడ్యుకేషన్లో ఉండాలి, డబ్బులు ఆస్తులు అన్నీ కరిగిపోతాయి కానీ ఎడ్యుకేషన్ ఎప్పుడు వెళ్ళదు. సో మా ఫాదర్ ఏవి ఆస్తులు అయితే కొనలేదు, హీ ఓన్లీ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. నాకు కానీ చెల్లికి కానీ ఇట్ వాస్ నెవర్ లైక్ మేము ఒక రోజు అడగాల్సిన అవసరం లేదు డబ్బులకి, ఎవ్రీథింగ్ హీ అరేంజ్డ్ ఫర్ అస్. సో అంత ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ హీ లిటరలీ బిలీవ్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్.
దట్స్ కరెక్ట్. అది మనం ఇచ్చే ఆస్తులు వాళ్ళు చూసుకోగలరో లేదో తెలియదు, కానీ దాన్ని నిలబెట్టుకోగలరో లేదో తెలియదు, కానీ ఇచ్చిన చదువు మాత్రం డెఫినెట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ₹1 సంపాదించుకోవడానికి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సచ్ ఎ గ్రేట్ వర్డ్ రియలీ. సో యూపీఎస్సీలో ఇంకా మీకు ఐ థింక్ మోర్ 3 అటెంప్ట్స్ ఉన్నాయండి ఇంకా 3 కదా? సో అందులో గట్టిగా ప్రయత్నం చేస్తారు ఈసారి. ట్రై చేస్తాను మ్యాక్సిమం. దట్స్ రియల్ నైస్. నిజంగా ఆడపిల్లలు ధైర్యంగా వాళ్ళ చదువులో ముందుకు వస్తూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇట్స్ రియలీ సో హ్యాపీ టు లిజన్ యువర్ స్టోరీ. ఇది మీ పర్సనల్ అంతా పక్కన పెడితే యూపీఎస్సీకి సంబంధించి ఇప్పుడు మొన్న మీరు ప్రిలిమ్స్ రాసారా? ఈసారి రాయలేదు. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను. రైట్. గ్రూప్స్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ వైపు నుంచి కొన్ని టిప్స్ అనండి, డూస్ అండ్ డోంట్స్ అనండి, అని చెప్తారు. ఫస్ట్ అయితే డూ అంటే సిలబస్ని తరోగా చదవాలండి. విచ్ హెల్ప్ మీ, ద స్ట్రాటజీ విచ్ హెల్ప్ మీ వాజ్ ఎవ్రీ సిలబస్ పేపర్లో ఉంటుంది కదా, ఎవ్రీ వర్డ్కి ఐ ప్రిపేర్ 10 to 20 lines ఆఫ్ నోట్స్. సో ఎగ్జామ్ హాల్లో మనకి బ్రెయిన్ అంత వర్క్ చేయదు ఆ ప్రెషర్కి. సో డైరెక్ట్ మనం మన నోట్స్ని 3 times రివైజ్ చేసామనుకోండి, అక్కడ జస్ట్ ఆ క్వశ్చన్కి రాసేస్తాము. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చేది ఖచ్చితంగా సిలబస్కి రిలేటెడ్ ఉంటుంది, ఏది బయటికి అయితే వెళ్ళరు వాళ్ళు ఖచ్చితంగా. సో దాన్ని మనం ఆ టైంకి అక్కడ గుర్తొస్తాయి అవన్నీ ముందే నోట్స్ రాసుకుంటే. సో ఐ లిటరలీ ప్రిపేర్డ్ ఎవ్రీ పేపర్కి, నా దగ్గర ప్రతి వర్డ్కి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రతి వర్డ్ ఉంటుంది, ఎవ్రీ వర్డ్కి ప్రిపేర్ చేసుకున్నాను. అది హెల్ప్ అయింది 1. అండ్ ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్ చేస్తే అంత హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూ కూడా నేను మాక్ ఇంటర్వ్యూస్ చాలా తీసుకున్నాను, ఏకేఎస్లో తీసుకున్నాను. చాలా హెల్ప్ అయ్యాయి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. అండ్ ప్రిలిమ్స్కి కూడా ప్రాక్టీస్ చాలా అవసరం. ఎన్ని అటెంప్ట్స్ చేస్తే అంటే ఎన్ని టెస్ట్ రాస్తే అంత బెటర్. అండ్ 1 thing విచ్ యాక్చువల్లీ హెల్ప్ మీ వాజ్ ఆ టైంకి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ మనకి 9 o'clock అంటే 2 months ముందు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి కూర్చొని టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఆ ఎగ్జామ్ టైంకి అటెంటివ్నెస్ ఉంటుంది మనకి. ఆ టైం సేమ్ ఆ టైం అనేది కొంచెం న్యూ పాయింట్ ఫర్ ఆస్పిరెంట్స్. నిజంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఇది. దట్ వర్క్ ఫర్ మీ యాక్చువల్లీ. ఓకే. అంటే మనము ఇప్పుడు కొందరు నైట్ చదివే వాళ్ళు ఉంటారు, మార్నింగ్ చదివే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నైట్ మేల్కొని చదివే వాళ్ళు ఉంటే ఆ టైంకి డ్రౌజినెస్ ఉంటుంది. 9 o'clock అంటే డ్రౌజినెస్ ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా 2 months ముందు నుంచి ఆ టైంకి చదివితే కరెక్ట్. ఎగ్జామ్ నైట్ బెటర్ కదా, ఎగ్జామ్ డే టైం ఉంటుంది. సో ఆ టైంకి మీరు మెంటల్లీ ఫిజికలీ ప్రిపేర్ అయ్యి ఎస్ ఈ టైంకి నేను ఎగ్జామ్ రాసి కూర్చోవాలంటే ఇట్స్ యూస్ టు అయిపోతుంది కదా. దట్స్ రియలీ నైస్. సో అది హెల్ప్ అయింది నాకు ఆ పాయింట్. కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే డిప్యూటీ కలెక్టర్ సాధించడం అనేది దట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అంటే ఆ పాయింట్లో ఎన్ని నెలల పాటు మీరు ప్రాక్టీస్ చేస్తారు, మీ అంటే దాని ప్రిపరేషన్ అంతా ఎంత టైం పట్టింది అనేది? యాక్చువల్గా అంటే చెప్పాలంటే ఎవ్రీ టైం ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది మెయిన్స్. అది యాక్చువల్లీ హెల్ప్ అయిందేమో అనుకోవచ్చు. బికాస్ ప్రతిసారి ప్రిపేర్ అవుతాము మరి పోస్ట్పోన్ అవుతుంది, అలా 3-4 times జరిగింది ఎగ్జామ్. సో అది చాలా హెల్ప్ అయింది. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. 2019లో ప్రిలిమ్స్ రాస్తే 2020 Decemberలో మాకు జరిగింది ఎగ్జామ్. సో అప్పుడంతా ఇట్ వాజ్ లాంగ్ ప్రాసెస్ కదా, అదంతా చదివినట్లే అవుతుంది. సో 1.5 year ప్రిపరేషన్ అనొచ్చు. దట్స్ రియలీ గ్రేట్ అండి. నేను వెయిట్ చేస్తాను మీ యూపీఎస్సీ దాని గురించి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ సక్సెస్.